హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అల్లరి విన్ను. ఈరోజైతే మా విజయనగరం పైడితల్లమ్మ వారి తొలేల ఉత్సవం అయితే మీ అందరికీ చూపించబోతున్నానండి. ఈ ఇయర్ అయితే చాలా స్పెషల్ కూడా. ఎందుకంటే మా హస్బెండ్, గణేష్ ఇంకా ఇద్దరు ఫ్యామిలీస్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాం. తక్కువ డేస్ లీవ్ వచ్చినా సరే చాలా ఎక్కువగా ఎంజాయ్ చేసామన్నమాట. సో యాక్చువల్గా ఈసారి అయితే మేము ఎర్లీగా వెళ్ళి త్వరగా వచ్చేద్దాము తిరిగేసి అనేసి అనుకున్నాము. కానీ ఇంటి దగ్గర అయితే 8:30కే స్టార్ట్ అయిపోయామండి. సో 8:30కి స్టార్ట్ అయ్యి ఇంకా గంట స్తంభం మీద నుండి అయితే మేము బాలాజీ మార్కెట్‌కి వెళ్దాం అనుకుంటే ట్రాఫిక్ వల్ల వెళ్ళడం అవ్వలేదండి. సో మధ్యలో కనికా పరమేశ్వర్ టెంపుల్ సైడ్ కూడా ఒకసారి వెళ్దామని వెళ్ళాము. యాక్చువల్‌గా ఇంటి దగ్గర అయితే మేమేం భోంచేయలేదు. మాకు ముందే తెలుసు. ఎందుకంటే ముందు సంవత్సరం చూసాం కాబట్టి ఇక్కడ మాకు బిర్యానీ అయితే పెడుతున్నారని పిల్లలు అడిగారు. అండ్ మేము కూడా తినలేదని చెప్పేసి ఇక్కడైతే బిర్యానీ కోసం అయితే లైన్ కాసామండి. చాలా కామెడీ అండి మాత్రం. ఫుల్ వీడియో చూడండి. అసలిక్కడ బిర్యానీ అయితే తీసేసుకున్నాము. ఇంకా మా హస్బెండ్, గణేష్ ఇద్దరు కూడా పక్క షాప్ వాళ్ళు ఉప్మా పెడుతుంటే అక్కడికి కూడా వెళ్లి తీసుకొనొచ్చారు. సో, ఇక్కడ ఈ విధంగా అయితే తినేసామండి. తినేసి ఇక్కడ నుండి అయితే మేము లెఫ్ట్ అయిపోయాము. సో, ఇక్కడ నుండి కర్ల మార్కెట్ మీదుగా అయితే వెళ్తున్నాము. ఇక్కడ ఒక ప్రోగ్రామ్ అయితే అరేంజ్ చేశారండి. చాలా బావుంది. కానీ జనమైతే చాలా ఎక్కువున్నారు. మేము అస్సలు ఆగడానికి కూడా అవ్వలేదు. అండ్ మెయిన్ ఏంటంటే ఘంటస్తంభంకి ఎదురుగా బుద్ధుడి విగ్రహం చూడండి ఎంత అట్రాక్షన్‌గా కనిపిస్తుందో అసలు. ఇక్కడ నుండి సత్య కాలేజ్ మీదుగా వెళ్దామని చెప్తే అటు సైడ్ రూట్స్ అన్నీ బంద్ చేశారని చెప్పి బాలాజీ సైడ్ వెళ్తున్నామండి. అక్కడ ఏంటంటే డ్వాక్రా బజార్ అనేది స్టార్ట్ చేశారు. సో, డ్వాక్రా బజార్ అంటే అంతా లేడీస్‌కి సంబంధించే ఉంటది కదా అని చెప్పి చూద్దాం కదా అని అందరం వెళ్ళామండి. సో, అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా ఐటెమ్స్ అయితే ఉన్నాయి. అండ్ జనమైతే అస్సలు ఖాళీ లేరండి బాబోయ్! ఈ ఇయర్ అయితే చాలా ఎక్కువున్నారు. లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ ఎక్కువైపోయారు. అండ్ ఫైనల్లీ డ్వాక్రా బజార్‌కైతే వచ్చేసామండి. ఇక్కడ 4 రోడ్ జంక్షన్ అనమాట. అస్సలు ట్రాఫిక్ కూడా ఖాళీ లేదు. వచ్చేసిన తర్వాత అన్నీ కూడా మామూలు ఇంట్లో ఉన్న వస్తువులనే ఉన్నాయి. ఇదంతా కూడా గవర్నమెంట్‌కి సంబంధించింది. ఏపీ గవర్నమెంట్ ఇది ఆహ్, ప్రొవైడ్ చేశారంట. సో, సరస్ 2025 అని చెప్పేసి. ఇక్కడికొచ్చిన తర్వాత మా రిలేటివ్స్ అయితే కనిపించారు. వాళ్ళు రవిబావ వాళ్ళనమాట ఆకులపేట. సో, వీళ్ళు రవిరాజ్ మ్యాట్రెసెస్ అనే దాన్ని పెట్టారండి పరుపులు. చాలా రీజనబుల్ రేట్స్‌కే ఉన్నాయి. ఎవరైనా విజయనగరంలో పరుపులు తీసుకోవాలి అనుకుంటే జూట్ మిల్ దగ్గర వీళ్ళ షాప్ అయితే ఉంది. రీజనబుల్ రేట్స్ చాలా బావుంటాయి కూడా, స్పాంజీగా ఉంటాయి. సో, ఇదంతా కూడా తిరిగేసామండి. అక్కడి నుండి ఇక్కడైతే ఫ్లవర్ డెకరేషన్స్ అయితే పెట్టారండి. హైలైట్ అండి బాబు! ఫ్లవర్స్‌తో మొత్తం అన్నీ కూడా డెకరేటెడ్ చేశారు. ఇంకా ఫైనల్‌గా బయటకొచ్చేసిన తర్వాత ఫుడ్ కోర్ట్ అయితే ఉంది. అక్కడికొచ్చిన తర్వాత తినకుండా ఉంటామా అండి? ఆల్రెడీ బిర్యానీ తిన్నాం కదా! ఇక్కడికొచ్చాక ఏం తినకూడదు అనుకున్నాం. కానీ పిల్లలకైతే ఇక్కడ మంచూరియా అయితే తీసుకున్నాను. ఇక్కడ ఏంటంటే ఒక సర్ప్రైజ్, నేను వీడియో తీస్తున్నాను. నాకు నిజంగా తెలీదు వీడియోలో నా ఫ్రెండ్ గౌతమి ఉందని. మా ఇద్దరం చాలా ఇయర్స్ నుండి బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. స్టిల్ నౌ ఇప్పటికి. ఇంటర్ నుండి ఇప్పటి వరకు కూడా ఒక 10, 15 ఇయర్స్ అయిపోతుంది. అయినా మా ఇద్దరం అలానే ఉన్నాం. సో, ఇక్కడ వాళ్ళ సిస్టర్ వాళ్ళ అమ్మాయి చెప్పిందనమాట, ఎవరో మీకు వీడియో తీస్తున్నారని. అప్పుడు చూసాను గౌతమి అని చెప్పేసి ఇంకా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. తినే గౌతమి, నేను, గౌతమి, పూరి, మౌనిక మేము ఉండేవాళ్ళం అనమాట. సో, అందులో ఒక అమ్మాయి అనమాట. ఇక్కడ నుండి ఇది ఫుడ్ కోర్ట్ అయిపోయిన తర్వాత బయటకైతే వచ్చేసామండి. బయటకొచ్చిన తర్వాత ఇక్కడ రేలారి రేలా ప్రోగ్రామ్ అయితే జరుగుతుంది బాలాజీ జంక్షన్‌లో. ఇక్కడ గోల చూడాలండి. అక్కడ డాన్సర్స్ అస్సలు అమ్మాయిలు, అబ్బాయిలు అందరూ కూడా ఫుల్ డాన్సెస్ అయితే వేస్తున్నారు. నాకు కూడా డాన్స్ చేయాలనిపించింది. ఎందుకంటే సాంగ్ వచ్చిందంటేనే అస్సలు ఆగలేము. అసలే డాన్స్ ఒకటొచ్చు. ఇంకా అస్సలు కంట్రోల్ అవ్వలేకపోయాం. దానికి కొంచెం ముందుకొస్తే లేజర్ షో ఏశారండి. ఇంకా వెళ్ళంగానే ఫస్ట్ పీకే సాంగ్ వేశారు. ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ వరకైతే లేజర్ షో చూస్తూనే ఉన్నామండి. ఫస్ట్ టైమ్ లేజర్ షో చూడడము. లాస్ట్ టైమ్ అయితే మేము ఎళ్ళేసరికి లేజర్ షో వేయలేదని వచ్చేసాము. ఇక్కడ మా హస్బెండ్ వాళ్ళైతే ఇంకా ఆ సాంగ్స్‌కి డాన్సెస్ వేసి ఎంతసేపు ఇంకా ఉంటామని చెప్పేసి వెళ్ళిపోతున్నాము. నాలాగా మా హస్బెండ్ కూడా అసలు ఆగలేరన్నమాట. ఇద్దరికిద్దరం దొంతుకు దొంతు సరిపోయినట్టే. సో, కానీ నేనైతే డాన్స్ చేద్దామని వీళ్ళందరూ ఉన్నారని ఆగాను. కానీ వాళ్ళు తర్వాత అంటున్నారు, "అయ్యో! మేము కూడా చేద్దాం కదా! నువ్వు స్టార్ట్ చేస్తే" అని. సో, ఇక్కడ ఈ ఇద్దరు అన్నదమ్ములు కూడా ఏదో సినిమాని మొత్తం ఆళ్ళే ఇంకా నడిపిస్తున్నట్టు ఏవో వంతనాలైతే మాట్లాడుకొని వెళ్తున్నారు. ఈ దారిలో ప్రోగ్రామ్ కూడా అయింది. ఇక్కడైతే ఫుల్ కామెడీ అండి. బూరలందరూ ఊదుతున్నారని మేము కూడా బూరలు తీసుకుందామని ఎళ్తే, ఆమె 20 రూపీస్‌కి ఒక బూర అని చెప్తే, వీళ్ళైతే 100 రూపీస్ ఇచ్చి 10 పట్టుకొనొచ్చారండి. ఆమెని మాటల్లో పెట్టేసి
ఇంకా మంచిగా అసలు కామెడీ అయిపోయిందనమాట ఫుల్‌గా. ఈయన రాజు అనమాట. మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండే. సో, వీళ్ళంతా కూడా వాళ్ళ వైఫ్స్ తోటే వచ్చారు పిల్లల్ని తీసుకొని. చిన్న పిల్లల్లా ఆడుకున్నారు. ఫైనల్లీ కోటకైతే రీచ్ అయిపోయామండి. మేమొచ్చేటప్పుడు లైటింగ్ అయితే పెట్టలేదు ఇంకా. సో, ఇక్కడ పైడితల్లమ్మవారి పండుగంటేనే పులి వేషాలండి ఫేమస్. సో, ఆ పులి వేషాల దగ్గరైతే ఇప్పుడే స్టార్ట్ అయినియి. మా విన్నుకైతే పాపం చాలా దూరం నడిచిందని చెప్పి వాళ్ళ డ్యాడీని ఎత్తుకోమంటే, నార్మల్‌గా ఎత్తుకుంటే ఏం కనబడట్లేదన్నదని ఈ విధంగా ఎత్తుకుంది. సో, ఫైనల్‌గా కోట మసీద్ దగ్గరికొస్తే ఇక్కడ అమ్మవారి ఘటాలనైతే తీసుకొస్తున్నారు లంక వీధి వాళ్ళు. అది తీసుకెళ్ళి ఇంకా కోటలో అయితే పెట్టేస్తారని ఇక్కడ పులివేషాలవుతున్నాయి. ఫైనల్‌గా మూడులాంతర్ల సైడయితే నడుచుకుంటూ వెళ్ళాం. దగ్గర దగ్గర ఒక 10 కిలోమీటర్స్ అయితే నడిచామండి. కానీ మాకా అలుపే తెలియలేదు ఆ జనాల్లో. ఇక్కడైతే పైడితల్లమ్మ వారికి ఘటాలు చూడండి మిడ్‌నైట్ అవుతున్నా సరే ఎంత లైన్ ఒక హాఫ్ కిలోమీటర్ వరకు లైనయితే ఉంది. అమ్మవారికైతే ఘటాలు సమర్పించడానికైతే ఈ విధంగా లైనయితే కట్టేశారు. ఫైనల్‌గా అమ్మవారి గుడి దగ్గరికైతే మేమొచ్చేసామండి. లైటింగ్ చూడాలండి. గంట స్తంభం నుండి 3 లాంతర్ల వరకు 1 కిలోమీటర్ వరకు లైటింగ్ ఫుల్ అనమాట. పందిరి లైటింగ్. పైడితల్లి అమ్మవారి టెంపుల్ ఇదేనండి. సో, లోనకైతే అస్సలు కనిపించలేదు. బయట నుండి అలా వీడియో తీశాను. ఇక్కడేంటంటే ఒక కెమెరామెన్ ఉన్నారు. అంటే న్యూస్ ఛానల్ వాళ్ళు. మీరు రండి మేము మీకు వీడియో తీస్తామనంటే కామెడీ చేశారు. అండ్ అటు సైడ్ ఒక లెక్కయితే ఇటు సైడ్ అండి. ఇటు సైడ్ మొత్తం అన్ని లైన్స్ అనమాట. సో, ఈ విధంగా అయితే ఫైనల్‌గా పిల్లలకి ఇంకా బొమ్మలు కొంటున్న కొలది కావాలంటారు కదా! వాచెస్ అయితే అడగడానికొస్తే చాలా రేట్ చెప్పారు. అవి పనిచేయవని చెప్పినా పిల్లలు వినలేదు. ఫైనల్‌గా కొనాల్సొచ్చింది. అండ్ ఇక్కడైతే వీళ్ళంతా బేరమాడుతున్నారు. మొత్తం దారి పొడుగునా బొమ్మలేనండి. మా విన్నుని ఇటు చూడు, అటు చూడు, ఇటు చూడు, అటు చూడు అని బొమ్మలు కనపడకుండా అయితే వచ్చేసామండి. అసలు ఎంత జరుగుతదంటే మీలో ఎవరైనా సరే పైడితల్లమ్మ వారి పండుగని మిస్ అయినట్టయితే నెక్స్ట్ ఇయర్ కంపల్సరీగా రండి. మా ఇంటికైతే కంపల్సరీగా రండి. ఎందుకంటే మాది గంట స్తంభం దగ్గర అంటే పైడితల్లమ్మవారి సిరిమాను ఎక్కడైతే పెడతారో అక్కడే మా ఇల్లు కూడా. సో, పండగంతా 15 డేస్ మా ఇంటి దగ్గరే జరుగుద్ది. చాలా అంటే చాలా బావుంటదనమాట. అండ్ ఇక్కడైతే ఈ బామ్మగారి బెలూన్స్ అవి ఊతే ఎవ్వరు కొనట్లేదంటే మేమైతే తీసుకున్నామండి. ఫైనల్‌గా హార్ట్స్ చూడండి ఎంత బాగా మా కెమెరాకి చిక్కాయో. అండ్ ఇవన్నీ కూడా మొత్తం అంతా కూడా అమ్మవారి దయ ఉంటే ఏదైనా జరుగుతదండి. మేమైతే ఉత్తరాంధ్రకి బిగ్గెస్ట్ ఫెస్టివల్ అండ్ ఈ మధ్యనైతే స్టేట్ ఫెస్టివల్‌గా కూడా అనౌన్స్ చేశారు. ఇంకా టైం అవుతుంది కదా అని చెప్పేసి మాకు తెలియకుండానే 12:30 అయిపోయిందండి. టైం అయితే ఇక్కడ గంట స్తంభం అనమాట. ఇది క్లాక్ టవరు. మొత్తం లైటింగ్‌తో కళకళలాడిపోతుంది. సో, ఇక్కడ టైం వచ్చేసి 12:30 అయింది. ఇంక ఇంటికి వెళ్ళి గబగబా మేము నెక్స్ట్ డే దాటేసినట్టే కదా! సో, ఇంటికి వెళ్ళి ఇంకా అమ్మవారికైతే ఆహ్, పసుపు కుంకాలు ఇవ్వాలని చెప్పేసి ఇంటికొచ్చి గబగబా రెడీ అయ్యేసరికి దీపం పెట్టేసరికి 1:30 అయింది. ఇంకా ఇక్కడ నుండయితే మేము అమ్మవారి సిరిమాన్ దగ్గరికైతే వెళ్తున్నామనమాట. సో, ఘట్టమైతే నేనే ఎత్తుకున్నాను. ఇలా ఎత్తుకొని అమ్మవారి సిరిమాన్ దగ్గరికెళ్తున్నా. స్టిల్ 1:30 అయినా సరే జనాలన్నీ కిక్కిరిసలాడుతుందనమాట. అప్పటికి ఇంకా పసుపు కుంకాలు ఇస్తున్నారు. అస్సలు ఖాళీ లేదు. అయినా ఒక హాఫ్ అన్ అవర్ టైమ్ ఇస్తారనమాట. బ్రేక్ టైంలో మేమైతే శేష ఎక్కించాము అమ్మవారికి. సో, ఈ విధంగా శేష అయితే ఎక్కించేసి అమ్మవారికి పసుపు కుంకాలన్నీ కూడా ఇచ్చేసాము. ఈ ఇయర్ అయితే చాలా చాలా స్పెషల్ అనమాట. అండ్ గణేశాలు మేము వదిన వాళ్ళు అందరం కలిసి చేసుకున్నాము పండగ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ అందరికీ సపోర్ట్ చేస్తున్నందుకు. థ్యాంక్ యూ.